సిఐటి అఖిల భారత కార్యదర్శి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సిపిఎఫ్ఓ ట్రస్టీగా ఉన్న కాబట్టి కల్మరియన్ గారు మన ధర్నాను ఉద్దేశించి ప్రసంగించడానికి వచ్చారు. వారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అయితే మన కార్యక్రమంలో అతి ముఖ్యమైన భాగం ఉంది. ఏదైతే ఇప్పటిదాకా ఆర్పిఎఫ్సి మనతో చర్చలు జరపడానికి కానీ మన రిప్రజెంటేషన్స్ భౌతికంగా తీసుకోవడానికి కానీ ఎప్పుడు అనుమతించట్లేదు. అక్కడికి వెళ్తే కూడా ఆడన్న కౌంటర్స్లో పడేసిపోవడం తప్ప వాటి మీద ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి లేకుండా ఉంది. అందుకని మనం కల్మరియన్ గారిని అడిగింది కూడా ఏంటంటే మా డెలిగేషన్ తోటి మా ఇష్యూస్ మీద మాట్లాడడానికి అవకాశం వచ్చేలాగా ప్రయత్నం చేయండి అని చెప్పి మనం అడిగాం. వారు కూడా సెంట్రల్ సిపిఎఫ్సి తోటి అట్లాగే అడిషనల్ సిపిఎఫ్సి పెన్షన్ వాళ్ళతో మాట్లాడి దానికి అరేంజ్ చేశారు. అందుకని ఇప్పుడు 12 గంటల నుంచి 1 గంట వరకు ఆర్పిఎఫ్సి ఆఫీసులో అధికారులతోటి మన నాయకత్వంతో సమావేశం ఉంటుంది. కాబట్టి ముందు నాయకత్వం ఇక్కడ నుంచి 2 రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2, తెలంగాణ రాష్ట్రం నుంచి 2 ప్రతినిధులు విత్ కల్మరియన్ గారితో కలిసి వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేసి వచ్చిన తర్వాత మాత్రమే కల్మరియన్ గారు అడ్రస్ చేస్తారు ధర్నా గురించి. ధర్నాను ఉద్దేశించి అక్కడ చర్చలతో పాటు మిగతా అంశాలు వాళ్ళు ఆల్ ఇండియా సెంటర్ నుంచి ఏవైతే అబ్జర్వేషన్స్ ఉన్నాయో వాటన్నింటినీ మనకు వివరిస్తారు. అందుకని ప్రధాన నాయకత్వంతో కూడా ఆ తర్వాతనే మాట్లాడదు తప్ప ఇప్పుడైతే ఎవరు మాట్లాడరు. భూపాల్ గారు ప్రారంభించారు. మిగతా నాయకులు ఎవరైతే ఇక్కడ ఉంటారో ధర్నాన్ని కంటిన్యూ చేయాలి, మన స్లోగన్స్ని కంటిన్యూ చేయాలి. మీడియా వస్తే వాళ్ళని అడ్రస్ చేస్తూ మన అంశాలని వాళ్ళ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. ఏ ఒక్కళ్ళు కూడా ఇక్కడ నుంచి వెళ్ళొద్దు. మన ఎట్టి పరిస్థితుల్లో బిలో 3 o'clockకే మనది క్లోజ్ అవుద్ది. అయినా దానికి తగ్గ ఏర్పాట్లతో మనం కష్టపడి ఇక్కడ సెలవు పెట్టి ఒక పక్కన విజయదశమి ఉన్నా ఇంకోటి ఉన్నా కామ్రేడ్స్ అంతా ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈ ధర్నాన్ని మనం జయప్రదం చేసుకోవాలి. ఇది జయప్రదమైందంటే అర్థం అక్కడ జరిగే మన చర్చలు కూడా జయప్రదం కావాలి. దీనికంటే అది కూడా ముఖ్యమైనది కాబట్టి ఇప్పుడు మన నాయకత్వం అంతా కూడా అక్కడికి వెళ్ళడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. స్టిల్ ధర్నాన్ని కంటిన్యూ చేయాలి. ఇక్కడ ఉన్న నాయకత్వం అంతా కూడా ధర్నాన్ని జయప్రదం చేయడం కోసం కావాల్సిన ప్రయత్నం చేయాలి. మనకి అలుపు సులుపు అక్కర్లేదు. మనం పోరాటం కోసం వచ్చాం కాబట్టి ఈరోజు మన శ్రమనంతా కూడా ఈ ధర్నా రూపంలో ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ ధన్యవాదాలు. వెంటనే డెలిగేషన్ బయటకు వెళ్లాల్సిన అవసరం ఉంది.